అన్నా, ఆశ్చర్యంగా ఉందే. వీడు సబ్బాతును మీరి అందరినీ మీరమంటున్నాడు. ఒక మనుష్యుడు చెప్పిన మాటలు వినకుండా, ఆయన చేసిన పనులు చూడకుండా మన ధర్మశాస్త్రం అతన్ని శిక్షిస్తుందా? సిగ్గు లేకుండా ప్రభువుని ఎరగనని 3 సార్లు బొంకేశాను. ఆ వెంటనే కోడి కూసింది. ఈయన క్రీస్తునే రాజని ఊరంతా ప్రచారం చేసుకున్నాడయ్యా. నీవు యూదుల రాజువా? అవునండి, మన పనివారంతా గ్రీకు దేశస్థులైన ఆయన బోధన వింటున్నారు. నువ్వు తిరిగి లేచావన్న విషయం ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్తాను ప్రభువా. నా చావు ఆయన చనిపోయాడు, ఆయన బ్రతుకు నేను బ్రతుకుతాను. ఈ యేసు రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక.